తీయండి సార్. అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన మా అన్నగారు లోకేష్ గారు తదితర నాయకులు కృషితో ఈరోజు రాజ్యసభలోను నిన్న పార్లమెంట్లోను రాజధాని అమరావతి మనకు రాజధాని కరాఖండితంగా బిల్లును పాస్ చేశారు. ఈరోజు రాజ్యసభలోనూ బిల్లును పాస్ చేశారు. నారావారి కీర్తి ఈ కలియుగం ఉన్నంత వరకు, అమరావతి రాజధానిగా ఉన్నంత కాలం నారా చంద్రబాబు నాయుడు యొక్క కీర్తి అట్నే నిలిచి ఉంటుంది. ఇది వారి యొక్క కృషి, ఒక విజన్తో ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఈరోజు అమరావతిని మన పార్లమెంట్లో పెట్టి మన రాజ్యసభలో పెట్టి బిల్లును పాస్ చేయించుకున్నారంటే అంత గొప్పది మరొకటి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వయంగా తనకు తాను రాజధాని లేనటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాజధాని అమరావతి రాజరాజ నరేంద్ర చోళుడు అప్పట్లో దేవతలతో అమరావతి నుండి ఈరోజు ఆ అమరావతి మనకు శాశ్వతంగా నిజమైంది. ఆ యొక్క కూటమి ప్రభుత్వం మన నాయకుడు మోడీ గారు ఆయన పాదాభివందనాలు ఈ బిల్లును పాస్ చేసినందుకు మన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వారి పాదాలకు కూడా అభివందనములు. రాష్ట్ర ప్రజలకు రాజధాని అమరావతి రాజధాని 1600 రోజులు కష్టపడి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో భోజనాలు కూడా రోడ్లో తిని విజయవాడ టు తిరుపతి వెంకన్న ఏడుకొండలవాడు యొక్క దీనికోసం చేసి వాళ్ళు ఈరోజు ఆ భగవంతుడు ఏడుకొండలవాడు యొక్క సాక్షిగా మనకు అమరావతి ఆ నాయన మనకు తోడొచ్చి కాపాడాడు. ఆ మహాతల్లి కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ, ఆ దుర్గమ్మ కూడా దగ్గరుండి మనకు రాజధానికి అన్ని విధాల మనకు సహకరించి మన రాజ్యాంగం చట్టం ప్రకారం ఆంధ్రాకు అమరావతి శాశ్వతంగా ఒక నిర్మాణాన్ని మన వాళ్ళు సెక్షన్ల ప్రకారంగా అమరావతిని నిర్మించారు. ఈరోజు దానికి నారావారి పల్లెలో నందమూరి రామారావు గారు పార్టీని పెట్టి ఈరోజు 44 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 44 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు రామారావు తర్వాత ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చి రాకముందు ఆయన అమరావతి కోసం ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలైనాడు, అరెస్ట్ అయినాడు, జైలు పాలైనాడు. ఇన్ని కష్టాలతో వచ్చి ఆయన ఇప్పుడు కూడా ఆయన యొక్క విజన్, అభివృద్ధి అనే విజన్ వదలకుండా కష్టంతో ఆయన ఈరోజు అబ్బా కొడుకు ఎవరెవరు మన చంద్రబాబు నాయుడు, లోకేష్, తదితర మంత్రులు, తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి యొక్క కృషి తరపున మనం ఈరోజు రాజధాని అమరావతిని సాధించుకున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై చంద్రబాబు, జై లోకేష్, జై ఎన్టీఆర్. బిల్లు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ చాలా ఉత్కంఠంగా 13 పార్టీలు అంటే 11 పార్టీలు అందరూ అంగీకరించి వారి యొక్క విధానాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క విజన్, అభివృద్ధి చేయగల నాయకుడు చంద్రబాబే, దానివల్ల ఈరోజు రాజధాని కోసం ఆయన అహర్నిశలో కష్టపడ్డాడు. అదేవిధంగా హైదరాబాదులో హైటెక్ సిటీని ఏ విధంగా కష్టపడ్డాడో ఆ విధంగా ఈరోజు ఆంధ్రాకు ఒక విజన్గా ఆయన ముందుకొస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ రాజధానిని మనం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, తదితర నాయకులు 11 పార్టీలు వారు అందరూ మాట్లాడి ఇది తప్పకుండా చేయాలి అనేటువంటి విధానంతో రాజ్యసభలో ఈరోజు బిల్లు పాస్ అయింది. నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఈ ఆనందోత్సవంలో మా యొక్క కీర్తి, నారావారి కీర్తి, నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఈ యొక్క అమరావతి ఉన్నంత కాలం, కలియుగం ఉన్నంత వరకు మా యొక్క నారా వంశం యొక్క విధి
శాశ్వతంగా నిలిచిపోతుంది. ప్రజలు ఆ రాజధాని కోసం అహర్నిశలో కష్టపడినటువంటి వారికి పాదాభివందనాలు. వారి కష్టాలు వర్ణాతీతం. ఈ విధంగా 33 ఎకరాలు 50,000 ఎకరాలు మనకిచ్చి వారికి పేరు పేరున వాళ్లకు పాదాభివందనం చేస్తూ ఉన్న ఈరోజు మనకు రాజధాని రావడం చాలా గొప్ప విధానం. ఈరోజు బేస్తవారము మహాశివుడి యొక్క ఆజ్ఞ, నేత్రదర్శనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపతో మనకు రాజధాని, మనకు పూర్తి రాజధాని మనకు వచ్చింది. ఈ ఆనంద ఉత్సవంతో 7 కొండల వాడి యొక్క ప్రసాదాన్ని పంచుకుంటూ ఉన్నాం. బాబు తీసుకో. రెండు వీడియోలు పంపండి. దానన్నా